అందరికీ నమస్కారం. సాధారణంగా ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజిస్తాం. ఆదివారం సూర్య భగవానుడిని, సోమవారం శివుడిని, మంగళవారం ఆంజనేయ స్వామిని, అలాగే బుధవారం వినాయకుడిని. మరి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బుధవారం రోజున ఆ గణనాథుడి 8 అవతారాలు, ఒక్కో అవతారం యొక్క గొప్పతనం గురించి విన్నా, చదివినా, చెప్పిన సకల పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి. మొదట వక్రతుండు. పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల మాత్సర్యాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని దాటికి ముల్లోకాలు అల్లాడిపోయి దేవతలంతా దత్తాత్రేయుణ్ణి శరణు వేడారు. అంతటా దత్తాత్రేయుడు గణపతిని ప్రార్థించమని సూచించాడు. గం అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే వక్రతుండునిగా అవతరించాడు. ఆయన సింహవాహనుడై ఆ మత్సర్యాసురుణ్ణి జయించాడు. వక్రతుండు అనేది ఓంకారానికి ప్రతీకగా, మత్సర్యాసురుడు మనలోని మత్సరానికి అంటే ఈర్ష్యకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అని అనుకున్న రోజున ఈర్ష్య, అసూయలు జనిస్తాయి. ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష్య ఉండదు. రెండవ అవతారం ఏకదంతుడు. పూర్వం చ్యవనుడనే ఋషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు అతనికి హ్రీం అనే మంత్రాన్ని ఉపదేశించి నిరంతరం జపిస్తే సత్ఫలితాలు దక్కుతాయన్నాడు. లోకాధిపత్యమే అభిష్టంగా అనుకున్న మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతని కోరుకున్న శక్తులన్నీ లభించి మదాసురునికి తిరుగు లేకుండా పోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులు తీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా ఆయన ఏకదంతునిగా అవతరించి మదాసురుణ్ణి జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి, గర్వం చిహ్నం. ఏకదంతుడు ఈ సృష్టి యావత్తు ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. మూడవ అవతారం మహోదరుడు. శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఎంతకాలమైనా ఆయన ఆ తపస్సును వీడకపోవడంతో పార్వతీదేవి కంగారు పడి పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని గిరిజన యువతిగా మారి ఆయన తపో భంగం కలిగించే ప్రయత్నం చేస్తుంది. పార్వతి చేష్టలకు పరమేశ్వరునికి దిగ్గున మెలకువ వచ్చి ఏం జరిగిందన్న అయోమయంలో కూడా ఏర్పడి రాక్షసుడు జన్మించాడు. అతనే మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్యుణ్ణి ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు లంబోదరునిగా అవతరించాడు. మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. దృక్పథం సంకుచితంగా మారిపోతుంది. అందరూ నావారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది. తర్వాత గజాననుడు. కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు. శివ పంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు శివుని అనుగ్రహంతో ముల్లోకాలను జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి అంతు లేకుండా పోయింది. చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవతలు రైభ్యుడనే ఋషిని శరణు వేడారు. గణపతి కనుక ఆవాహన చేస్తే లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు. అలా సకల దేవతల ప్రార్థనను మన్నించిన గణేశుడు గజాననుడిగా అవతరించి లోభాసురుని జయించాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచిస్తుంది. ఆ బుద్ధిని కనుక ఉపయోగిస్తే మనలోని లోభం దూరం కాక తప్పదు. తర్వాత లంబోదరుడు. దేవ రాక్షసులు కలిసి సాగరాన్ని మదించినప్పుడు చివరగా అమృతం దక్కిన విషయం మనకు తెలిసిందే. ఆ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చెలించగా విష్ణువు తన నిజ రూపంలోకి రావడంతో శివుడు భంగపడి క్రోధితుడై
క్రోధాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు క్రోధాసురుడు. క్రోధాసురుడు ప్రీతి అనే కన్యను వివాహమాడగా హర్షం, శోకం అనే సంతానం కలిగారు. వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుడిని అణిచివేశాడు. క్రోధం ఎప్పుడు తను ఇష్టపడిన దానికోసం వెంపర్లాడుతుంది. ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం, ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి. తర్వాత వికటుడు. పూర్వం కామాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. ఆ కామాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. అతని బారి నుంచి కాపాడే ఉపాయం సెలవిమ్మంటూ దేవతలంతా ముద్గుల మహర్షిని వేడుకున్నారు. అంతటా ఆ ఋషి తదేక దీక్షతో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే కనుక ఆ గణేశుడు ప్రత్యక్షమై వారి కష్టాన్ని తీరుస్తాడని సెలవించాడు. ముద్గులని ఉపాయం పాటించిన దేవతలకు గణేశుడు వికటనుగా ప్రత్యక్షమయ్యాడు. గణేశుని రూపు కాస్త విభిన్నంగా ఉంటుంది. ఇది ఒక్కోసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుందని చెబుతారు. ఆ ఓంకార స్వరూపంతో కామాన్ని ఎదుర్కొనవచ్చని వికటుని వృత్తాంతం చెప్తుంది. తర్వాత విఘ్నరాజు. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే 6 వర్గాలకు ప్రతీకగా ఇప్పటి వరకు రాక్షసులను చూశాము. ఇక మమతాసురుడు అనే రాక్షసుని కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలను పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు విఘ్నరాజుగా అవతరించి మమతాసురుణ్ణి సంహరించాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగుపాముని వాహనంగా చేసుకున్నట్లు చెబుతారు. ఇక్కడ మమత అంటే దేహ అభిమానానికి ప్రతీకగా ఈ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి కళ విఘ్నాలన్నీ తొలగిపోతాయి. దేహ అభిమానానికి మమతాసురుడు కుండలికి సూచనగా నాగవాహనం కనిపిస్తాయి. తర్వాత ధూమ్రవర్ణుడు. పూర్వం అహంకారసురుడనే రాక్షసుడు ఉండేవాడు. ధూమ్రం అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు, ఒక పరిమితి అంటూ ఉండదు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతుని ప్రతిరూపం ధూమ్రం. మనిషి తాను అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం. నేను అనే అహంకారాన్ని పక్కన పెట్టి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, పరులకు ఉపకారం చేస్తూ, దైవ చింతనతో దైవాన్ని వెతుకుతూ మోక్షం కోసం సాధనం చేయడమే దీని సారాంశం. ఆ గణనాథుడి యొక్క 8 అవతారాలు, అవతారం యొక్క గొప్పతనం గురించి విన్న ప్రతి ఒక్కరికి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.